హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కంచుకోట జానపద నవల 8వ భాగం విందాం. చంద్రవర్మ రాజప్రాసాదాన్ని సమీపించేసరికి ముఖద్వారం దగ్గర రాజు శివసింహుడు, మంత్రులు, రాజోద్యోగులు అతడికి ఎదురుగా వచ్చి ఘనంగా స్వాగతం ఇచ్చారు. చంద్రవర్మ గుర్రం దిగగానే రాజు అతడి దగ్గరగా వచ్చి ఎంతో ఆప్యాయంగా అతడి భుజం మీద చెయ్యి వేసి, చంద్రవర్మ, ఇంత చిన్న వయసులో నీ అంత గొప్ప మంత్రవేత్తలైన వాళ్ళని ఈ కాలంలో ఎవరినీ చూడలేదు. నా రాజ్యపు సరిహద్దుల్లో నివాసం ఏర్పరచుకొని మహాకంటకుడుగా తయారైన శంకుణ్ణి నువ్వు హతమార్చడం చూసి నేను, నా ప్రజలు చాలా ఆనందించాము అన్నాడు. రాజు శివసింహుడు ఇలా అనగానే చంద్రవర్మ ఎంతో ఆశ్చర్యపోయాడు. కానీ అతడు తన ఆశ్చర్యాన్ని బయటికి కనబరచకుండా చిరునవ్వు నవ్వి, ఆ శంకుడు పరమదుష్టుడు, మహాపాపి, అందుకే వాణ్ణి యమపురికి పంపాను అన్నాడు. ఆ శంకుడు కొండపై ప్రస్తుతము ఉంటున్న నీ స్నేహితుడు కాలకేతుడు ద్వారా నిన్ను గురించి సర్వం తెలుసుకున్నాను. అతడి సలహాను పాటించే నిన్ను కంచుకోటకు వెళ్ళి రావాల్సిందిగా కోరేందుకు నా భటుల చేత ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది అన్నాడు శివసింహుడు. కంచుకోట, అదెంత పని అంటూ చంద్రవర్మ చిరునవ్వు నవ్వాడు. అంతలో మంత్రి రాజు చెవులో ఏదో చెప్పగానే రాజు ప్రాసాదం కేసి నడుస్తూ, చంద్రవర్మ, నువ్వు ప్రయాణ బడిలకులో ఉండి ఉంటావు. భోజనం చేసి విశ్రాంతి తీసుకున్న తర్వాత అన్ని సంగతులు వివరంగా మాట్లాడుకుందాము అన్నాడు. చంద్రవర్మకు రాజగృహంలో చక్కని విడిది ఏర్పాటు చేయబడింది. అతడు స్నానం ముగించి రాగానే రకరకాల పిండి వంటలతో భోజనం పెట్టారు. తర్వాత చంద్రవర్మ పట్టుపరుపులు, బాలీసులు పరిచి ఉన్న మంచం మీద పడుకుని నిద్రపోయేందుకు ప్రయత్నించాడు. కానీ అతడికి ఎంతకీ నిద్ర పట్టలేదు. శంకుడి కొండ మీద ఉంటున్న కాపాలిని కాలకేతుల ద్వారా శివసింహుడు తనను గురించి కొంత తెలుసుకున్నాడు. కంచుకోటను చేరగలవాడు తనొక్కడే అని కాలకేతుడు శివసింహుడితో చెప్పడంలో ఉన్న రహస్యం ఏమిటి? ఈ విషయాన్ని గురించి కొంతసేపు తీవ్రంగా ఆలోచించేసరికి చంద్రవర్మకి కాలకేతుడి ఎత్తుగడ ఏమిటో తెలిసిపోయింది. తను తిరిగి రాజ్యం జయించుకునేందుకు డబ్బు, బలగము కావాలి. వాటిని సంపాదించటానికి కంచుకోటలో ఉన్నవని చెప్పబడే ధనరాశులు ఎంతగానో సహాయపడతాయి. చంద్రవర్మ ఇలాంటి ఆలోచనల్లో ఉండగా సేవకుడు ఒకడు వచ్చి రాజుగారు, ప్రధానమంత్రి అతడి కోసం సమాలోచన మందిరంలో వేచి ఉన్నట్లుగా వర్తమానం చెప్పి వెళ్ళిపోయాడు. చంద్రవర్మ కొద్దిసేపటికల్లా సమాలోచన మందిరానికి వెళ్ళాడు. చంద్రవర్మ, నేను కంచుకోటలో ఉన్న ధనరాశుల కోసం ఆశించడం లేదు. ఆ సంగతి ముందుగానే నీతో చెప్పడం మంచిదని చెబుతున్నాను అన్నాడు రాజు శివసింహుడు. చంద్రవర్మ తలాడించి ఊరుకున్నాడు. అయితే ఆ కంచుకోటను గురించి నాకింత ఆసక్తి ఎందుకన్న ప్రశ్న వస్తున్నది. దానికి నేను ఇవ్వబోయే సమాధానము కొంచెం చిత్రంగా ఉండవచ్చు, కానీ అది ముమ్మాటికి సత్యం. ఆ కంచుకోట సముద్ర తీరాన ఉన్నదని తెలుసు కదా అన్నాడు రాజు. అవును, పడమటి సముద్ర తీరం. 1000 సంవత్సరాల నుంచి ఈ మధ్య దానిని చూసిన మానవ మాతృడెవరూ లేరు అన్నాడు చంద్రవర్మ. ఆ మాటలు వింటూనే మంత్రి ఆశ్చర్యంగా రాజు కేసి చూశాడు. రాజు తల పంకించి, కావచ్చు, ఆ కంచుకోట గోడలని ఒక పక్క సముద్ర జలం తాకుతూ ఉంటుందని చాలామంది నమ్మకం, అవునా అన్నాడు. అలానే నేను విన్నాను అన్నాడు చంద్రవర్మ. ఆ గోడ పక్కన ఉన్న సముద్ర జలంలో ఒక మాంత్రికుడి వల్ల కంచుకొండల్లో బంధించబడి ఉన్న కొన్ని అపురూప ప్రాణులు ఉన్నాయని మా పూర్వీకుల నమ్మకం. మా తండ్రి గారు వాటి కోసం ఎంతో ప్రయత్నించారు, కానీ ఫలితం కలగలేదు. ఇచ్ఛామాత్రంగా మానవ రూపాన్ని, అంతలోనే మహాకాలనాగు రూపాన్ని ధరించగల నీ స్నేహితుడు కాలకేతుడి ద్వారా ఆ కంచుకుండలని నువ్వు తేగలవన్న ఆశ నాకు కలిగింది అన్నాడు రాజు శివసింహుడు. రాజు ఈ మాటలు అంటుండగానే చంద్రవర్మకి ఇందులో పెద్ద మోసం ఉన్నదని గ్రహించాడు. అపురూప ప్రాణులున్నాయని చెప్పబడే కంచుకుండల కోసము ఎవరూ ఇంతగా శ్రమపడరు. శివసింహుడికి కావలసింది కంచుకోటలో ఉన్నదనబడే ధనము. దానిని సాధించటం అతడి వల్ల కాక
మంత్రశక్తులున్నాయని భ్రమపడి తన సహాయం కోరుతున్నాడు. నిజంగానే కంచుకోటలో ధనరాశులు దొరికితే వాటిని శివసింహుడి పాలపడకుండా మోసానికి ప్రతిగా మరింత మోసాన్ని ప్రయోగించి తనవిగా చేసుకోగలన్న ధైర్యము చంద్రవర్మకి కలిగింది. నా బోటి మంత్రవేత్తలకు కావలసింది ఇటువంటి కష్టసాధ్యమైన కార్యాలను సాధించడమే. నేను కంచుకోటకి వెళతాను. నా వెంట కొద్ది సిబ్బందిని పంపించండి. వాళ్లలో దేవలుడు అనే యువకుడు కూడా ఉండటం అవసరము అంటూ చంద్రవర్మ తన అరచేతికేసి పరీక్షగా చూసుకున్నాడు. రాజు, శివసింహుడు, మంత్రి ముఖాముఖాలు చూసుకున్నారు. ఓ క్షణకాలం ఆగి రాజు చంద్రవర్మతో, ఆ దేవలుడి తండ్రి అయిన ముసలివాడు అరణ్యంలో తిరుగుతున్నాడు. వాణ్ణి నువ్వు కలుసుకున్నావా అన్నాడు. ఎవడా ముసలివాడు? ఓహో అంటూ చంద్రవర్మ తన అరచేతికేసి మరింత తీవ్రంగా చూసి, అతడు అడవిలోనే ఒక పూరి గుడిసెలో ఉంటున్నాడు. అతడికి అవసరమైన సౌకర్యాలన్నీ కలిగించండి. ఒకవేళ అతడు నగరానికి వచ్చి ఉంటానంటే అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయండి. నేను కంచుకోటను చేరుకోగలగటము ఆ ముసలివాడి మీద, అతడి కొడుకు దేవలుడి మీద ఆధారపడి ఉన్నది అన్నాడు. చంద్రవర్మ చెప్పిన దానికి రాజుగాని మంత్రిగాని కిక్కురు మనలేదు. అలాగే అలాగే నువ్వు చెప్పినట్లే చేస్తాను. దేవలుణ్ణి నువ్వు వెంట పెట్టుకుని పోవచ్చు. నీకు రక్షణగా 1000 మంది సైనికులు ఉంటే సరిపోతుందా అన్నాడు రాజు. ఆ మాటలకి చంద్రవర్మ బిగ్గరగా నవ్వి, నేను వెళుతున్నది ఎవరి మీద యుద్ధానికి కాదు. ఒకవేళ యుద్ధమే చేయవలసి వస్తే అది అదృశ్యంగా ఉండి నా మార్గాన్ని అటకాయించే దుష్టశక్తుల మీద చేయవలసి ఉంటుంది. దానికి నా మంత్రశక్తి తప్ప మీ సైనికులు ఏమాత్రమూ సహాయకారులు కారు. నాకు కావలసిందల్లా ఆహార పదార్థాలు మోసేందుకు కొన్ని గాడిదలు, వాటిని తోలేవాళ్ళు. నా వెంట ఓ 10 మంది అనుచరులు ఉంటే చాలు. వాళ్ళ సైనికులే కానవసరం లేదు అన్నాడు. అలా కాదు, నా ఉద్యోగుల్లో నమ్మకస్తులు, ధైర్య సాహసాలు కలవాళ్లుగా చూసి 4-5 నీ వెంట పంపుతాను. వారి వెంట ఒక 50 మంది సైనికులుంటారు. నా రాజ్యపు ఎల్లలు దాటి నువ్వు పడమటి కనులు ప్రవేశించే ముందు ఆ ప్రాంతాలకి మండలాధీశుడుగా ఉన్న వీరమల్లుడు నీకు కావలసిన ఇతర సహాయం ఏదైనా ఉంటే అది చేస్తాడు అన్నాడు రాజు. వీరమల్లుడన్న పేరు వింటూనే చంద్రవర్మకి తన సేనానాయకుడు ధీరమల్లుడి పేరు గుర్తుకు వచ్చింది. అతడు తనకు విశ్వాసపాత్రుడైన సేవకుడు సుబాహుడు ఏమైపోయారో అని చంద్రవర్మ విచారంగా ఒక నిట్టూర్పు విడిచాడు. మహారాజా, మీకు తోచిన విధంగా చేయండి. రేపు సూర్యోదయం వేళ నా ప్రయాణం. కంచుకోటకు వెళ్లే లోపల నేను మహారణ్యాలని, కొండలని, ఎడార్లని దాటవలసి ఉంటుంది. ఆహార పదార్థాలని మోసే జంతువులను, ఏ ప్రాంతానికి తగిన వాటిని ఆ ప్రాంతంలో నేను ఉపయోగించవలసి ఉంటుంది. అందువల్ల ఎడారుల్లో ప్రయాణించేటప్పుడు నాకు ఒంటెల అవసరం కూడా కలగవచ్చు. ఆ ఏర్పాట్లన్నీ సరిహద్దుల్లో ఉన్న మీ మండలాధిపతి వీరమల్లుడు చూసేలా తగిన ఏర్పాటు చేయండి అన్నాడు చంద్రవర్మ. అవన్నీ నేను చూస్తాను. నువ్వేమీ ఆదుర్దా పడనవసరం లేదు అన్నాడు రాజు శివసింహుడు. మర్నాటి ఉదయము కంచుకోట దిక్కుగా చంద్రవర్మ ప్రయాణం ప్రారంభమైంది. శివపురం పొలిమేర్ల వరకు రాజు, మంత్రులు, ప్రజలు వెంట వచ్చి చంద్రవర్మని సాగనంపారు. అతడి వెంట ముఖ్య అనుచరుడిగా ముసలివాడి కొడుకు దేవలుడు ఉన్నాడు. అతన్ని ఆ క్రిందటి రాత్రే కారాగారం నుంచి విడుదల చేశారు. అడవుల గుండా చంద్రవర్మ కొన్ని యోజనాల దూరం ప్రయాణం చేశాడు. అతడికి ముసలివాడి ఇచ్చిన పటం మార్గాన్ని తెలుసుకునేందుకు అంతగా ఉపయోగపడలేదు. కీకారణ్యాలు, ఎత్తైన కొండలు తప్ప చంద్రవర్మకి ఎక్కడా మానవ సంచారం కనిపించలేదు. తను పడమటి దిక్కుగా పోతున్నది లేక మార్గం తప్పింది తెలుసుకునేందుకు అతడికి సూర్యోదయము, సూర్యాస్తమయాలే గుర్తులు. ఇలా కొన్ని దినాలు ప్రయాణించిన తర్వాత ఒకనాటి సూర్యోదయం వేళ దేవలుడు ఒక ఎత్తైన రాతి మీద నుంచి పెద్దగా చప్పట్లు చరుస్తూ, ఇదిగో మనం ఏదో శిథిల నగరానికి చేరాం. ఇదే కంచుకోట కావచ్చును అని కేకలు పెట్టాడు. ఆ కేకలు వింటూనే చంద్రవర్మ, అతడి వెంట ఉన్న రాజోద్యోగులు పరిగెత్తుకుంటూ
దేవలుడు ఉన్న చోటుకి వెళ్ళి అతడు చెప్పిన దిక్కుగా దృష్టి సారించారు. ఎదురుగా కొండ దిగువను శిథిలావస్థలో ఉన్న ఒక మహానగరం వారి కంటపడింది. పడిపోయిన గోడలు, పక్కకు ఒరిగి కూలటానికి సిద్ధంగా ఉన్న ఇంటి కప్పులు, వాటి మధ్య చిత్త ఒత్తుగా పెరిగిన చెట్టు చేమలు. ఆ ప్రదేశమంతా భీతి కొల్పేలా ఉన్నది. ఇది కంచుకోట కాదు. అయినా మనం ఒకసారి ఆ శిథిల గృహాలని పరీక్షించి చూడటం మంచిది. నా వెంట రండి అంటూ చంద్రవర్మ రాతి మీద నుంచి దిగి శిథిల గృహాలకేసి బయలుదేరాడు. అందరూ కలిసి వాటిని సమీపించేసరికి ఒకానొక పాడుబడ్డ ఇంటి ముందు ఆడుకుంటున్న 3 పులిపిల్లలు వారికి కనిపించినాయి. అవి చంద్రవర్మని, అతడి వెంట ఉన్న వారిని చూస్తూనే బుసలు కొట్టి ఒక్క గంతులో రాళ్ల వెనుకకు పారిపోయినాయి. ఆ మరుక్షణము పులి పెద్దగా గాండ్రించిన చప్పుడు వినిపించింది. ఆ ధ్వని వింటూనే చంద్రవర్మ టక్కున అక్కడే ఆగి, మనం ఈ ఇంటిని సమీపించటం క్షేమం కాదు, మరోవైపుగా వెళదాం అంటూ ఇంకో దిక్కుగా దారితీశాడు. దాదాపు 5-6 ఆమడల వైశాల్యం ఉన్న ఆ శిథిల నగరంలో వారికెక్కడా మానవ మాత్రుడు ఉన్న సూచనలు కనిపించలేదు. అక్కడ ఉన్న ప్రతి గృహము శిథిలావస్థలోనే ఉన్నది. కొన్ని కాలిపోయి నల్లగా మసిపూసినట్లున్నాయి. ఒకప్పుడు మానవులు నివసించిన ఆ గృహాల్లో ఇప్పుడు అడవి పందులు, చిరుతపులులు లాంటి అడవి మృగాలు స్థావరం ఏర్పరచుకుని ఉన్నాయి. చంద్రవర్మ నగరం మధ్యకు వచ్చేసరికి అక్కడ ఎత్తైన ఒక శిలాఫలకం కనిపించింది. దానిమీద కనిపించినట్టుగా కొన్ని అక్షరాలు చెక్కబడి ఉన్నాయి. చంద్రవర్మ శిలాఫలకాన్ని సమీపించి అక్షరాన్ని కూడబలుక్కుంటూ మొత్తం శాసనాన్ని చదివాడు. అందులో ఉన్న ముఖ్య విషయం ఇది కరవీరపురము. 1000 సంవత్సరాలు సర్వసంపదలతో తూలతూగిన ఈ నగరాన్ని ఉత్తర దిశ నుంచి వచ్చిన బర్బరులనబడే జాతివారు కొల్లగట్టి ఆ ధనాన్ని తమ రాజధాని కంచుకోటకు చేరవేశారు. చంద్రవర్మ శాసనాన్ని చదివి తన అనుచరులకేసి తిరిగి, ఇక మనం ఇక్కడ కాలాన్ని వృధా పుచ్చటం మంచిది కాదు. ఈ శిథిల నగరంలో రాళ్ళు రప్పలు తప్ప మరేం లేవు. ఇది కంచుకోట కాదు, బయలుదేరండి అన్నాడు. అందరూ తిరిగి పడమటి దిక్కుగా ప్రయాణమయ్యారు. కరవీరపురం శిథిలాలను దాటి పడమటి దిక్కుగా కొంత దూరం ప్రయాణించిన తర్వాత హఠాత్తుగా చంద్రవర్మకి మార్గాన ఎత్తైన పర్వతాలు కనిపించినాయి. ఆ పర్వతాల్ని దాటి అవతలి వైపుకు చేరటము కఠిన సమస్యగా పరిణమించింది. పర్వత ప్రాంతమంతా ఎగుడు దిగుడు రాళ్లమయం. ఆహార పదార్థాలని మోసుకు వస్తున్న కంచరగాడిదలు కాలూని పర్వత పైభాగాన్ని చేరేందుకు ఏమాత్రమూ అవకాశం లేదు. ఎవరు మోయగలిగినన్ని ఆహార ధాన్యాలు వాళ్ళు భుజాన వేసుకొని పర్వతం ఎక్కటం ఒక్కటే మనకున్న మార్గాంతరం. కంచరగాడిదల్ని ఈ అడవిలో వదలవలసిందే అన్నాడు చంద్రవర్మ. దీనికి మొదట్లో శివసింహుడు పంపిన 4 రాజోద్యోగులు అభ్యంతరం చెప్పారు. కొండ అవతల ఏమున్నదో మనకు తెలీదు. బహుశా అక్కడ ఆహార పదార్థాలు లభ్యం కాకపోవచ్చును. అలాంటప్పుడు కంచరగాడిదల మీద ఉన్న ఆహార ధాన్యాలలో ఎక్కువ భాగము అడవిలో వదిలిపెట్టి మనిషి మోయగలిగినన్ని మాత్రమే తీసుకొని కొండ అవతలికి వెళ్ళటం ప్రమాదకరము అన్నారు వాళ్ళు. ఈ కొండ ఎక్కేందుకు ఎక్కడా కాలిబాట కూడా ఉన్నట్లు లేదు. మనమే తాళ్ళు పట్టుకొని వాటి ఆసరాతో కొండ ఎక్కవలసి ఉంటుంది. అలాంటప్పుడు కంచరగాడిదలను కూడా మనం కొండపైకి తాళ్లతో ఎలా లాగగలం? కనుక కొంత ఆహారాన్ని కంచరగాడిదల్ని ఈ అడవి పాలు చేయవలసిందే, తప్పదు అన్నాడు చంద్రవర్మ. ఈ చెప్పిన దానికి ఆ 4 రాజోద్యోగులు తప్ప తతిమా వాళ్ళు ఆమోదం తెలిపారు. ఆ వెంటనే గాడిదల మీద నుంచి బరువులు దించి వాటిలో ఎవరు మోయగలిగినన్ని వాళ్ళు మూటలు కట్టుకొని వాటిని తల మీద భుజాల మీదకి ఎత్తుకొని అందరూ కొండ ఎక్కటం ప్రారంభించారు. ఆ కొండ ఎక్కే ప్రయత్నము సూర్యోదయం వేళ ప్రారంభమైంది. సరిగ్గా మిట్ట మధ్యాహ్నం వేళకు వాళ్ళు కొండ మీద ఒకానొక చదును ప్రదేశాన్ని చేరారు. అక్కడే అన్నాలు వండుకొని తిని కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత తిరిగి కొండ ఎక్కే పని ప్రారంభమైంది. సాయంకాలమై సూర్యాస్తమయం 1-2 గడియల్లో అవుతుందనగా వాళ్ళు కొండ శిఖరాన్ని చేరారు. అందరికంటే ముందుగా శిఖరాన్ని చేరిన చంద్రవర్మ
దేవలుడు తమ కంటబడిన అద్భుత దృశ్యం చూసి మహదానందం పొందారు. కొండకు దిగువగా వారికి ఒక మహానగరం కనిపించింది. ఆ నగరంలోని ఎత్తైన భవనాల మీద సూర్యకాంతి పడి కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్నది. నగరానికి కొండకి మధ్యలోనున్న ప్రదేశంలో పండ్ల తోటలు, పంట పొలాలు సమృద్ధిగా ఉన్నాయి. ఈ నగరం ఎవరిది? దీని పేరేమిటి అని చంద్రవర్మ ఆశ్చర్యపడుతున్నంతలో రాజోద్యోగుల్లో ఒకడు వారిని సమీపించి దిగువనున్న నగరం కేసి చూపి సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోతూ శివపురం, శివపురం అని కేకలు పెట్టాడు. ఇది శివపురం అని నీకెలా తెలుసును? ఈ పట్టణానికి లోగడ ఎప్పుడైనా వెళ్ళావా అని చంద్రవర్మ అతన్ని అడిగాడు. అయ్యా, ఈ శివపురంలో కొంతకాలం క్రిందట ఓ 1 నెల రోజుల పాటు ఉన్నాను. ఇది రుద్రపుర రాజ్యానికి పడమటి సరిహద్దు మీద ఉన్న పట్టణం. ఆ తర్వాత అంతా పెద్ద ఎడారి. ఈ శివపుర నగరానికి రాజప్రతినిధిగా ఉంటున్న వీరమల్లుడు అనబడే ఆయన కూడా నాకు తెలుసును అన్నాడు రాజోద్యోగి. అయితే నీకు రుద్రపురాన్నించి ఈ పట్టణానికి వెళ్లే మార్గం బాగా తెలుసునన్నమాట. ఆ మాట నాతో ఎప్పుడూ అనలేదే అన్నాడు చంద్రవర్మ అనుమానంగా. ఆ ప్రశ్న వింటూనే రాజోద్యోగి కొంచెం బెదురుకొని, అయ్యా, నేను క్రితంలో ఈ పట్టణానికి వచ్చిన మార్గం ఇది కాదు. రాజధాని నగరము రుద్రపురం నుంచి ఈ శివపురానికి మరేదో మార్గం కూడా ఉన్నది. అది ఇప్పుడు నాకు బాగా గుర్తులేదు అన్నాడు. చంద్రవర్మ రాజోద్యోగితో ఇలా మాట్లాడుతున్నంతలో కొండ కింది నుంచి భేరీ మోగిన ధ్వని వినపడింది. ఆ వెంటనే దానికి ప్రత్యుత్తరంగా పట్టణ ప్రాకారంలోని ఒక బురుజు మీద నుంచి భీకరమైన డంకా నినాదం మార్మ్రోగింది. ఆ క్షణంలోనే విల్లంబులు, ఈటెలు ధరించిన కొందరు సైనికులు బురుజు మీదకి వచ్చారు. తమను శత్రువులుగా భావించి నగర రక్షకులు ఈ సంకేతాలతో హెచ్చరికలు చేసుకుంటున్నారని చంద్రవర్మ గ్రహించాడు. బురుజు మీద ఉన్న సైనికులు తమ మీద బాణాలు ప్రయోగించకముందే తాము మిత్రులమని వాళ్లకు తెలియచెప్పడం అవసరం అని అతడికి తోచింది. వెంటనే చంద్రవర్మ ఒక తెల్లగుడ్డని తన కత్తి మొనతో పైకెత్తి గాలిలో ఊపాడు. బురుజు మీదకి వచ్చిన సైనికులు ఒక్క క్షణకాలము కొండ శిఖరానికేసి చూస్తూ నిలబడిపోయారు. అంతలో ఆజానుబాహుడైన ఒక వ్యక్తి సైనికులను తొలగతోసుకుంటూ ముందుకు వచ్చి విల్లు ఎక్కుపెట్టి చంద్రవర్మకేసి బాణం వదిలాడు. రివ్వుమనే శబ్దంతో బాణం వచ్చి చంద్రవర్మకి కొద్ది దూరాన గల భూమిలో గుచ్చుకొని పోయింది. దానికి ఒక కాగితం కట్టబడి ఉన్నది. చంద్రవర్మ ఆత్రంగా బాణం అందుకొని దానికి కట్టి ఉన్న కాగితాన్ని విప్పి చదివాడు. శివపురం కోట బురుజుల రక్షక దళ నాయకుడు తమ పేరు, ఊరు, ఆ ప్రాంతాలకు ఏం పని మీద వచ్చింది తెలపవలసిందిగా అడుగుతున్నాడు. వెంటనే జవాబు రాకపోతే శత్రువులుగా భావించి సర్వనాశనం చేయగలనని హెచ్చరించాడు. చంద్రవర్మ రుద్రపురం రాజు శివసింహుడు తనకి ఇచ్చిన ఆజ్ఞాపత్రాన్ని బాణానికి కట్టి దానిని కోట బురుజు మీద పడేలా వదిలాడు. కొద్దిసేపటికల్లా బురుజు మీద కోలాహలం బయలుదేరింది. చంద్రవర్మని అతడి అనుచరులని ఆహ్వానిస్తూ సూచనగా సైనికులు జయ జయధ్వానాలు చేశారు. కొండ మీద నుంచి నగరం వైపుకు ఉన్న రాతి మెట్ల మీదుగా చంద్రవర్మ అతడి వెంట ఉన్నవారు నడిచి కొద్దిసేపటికల్లా కోట చుట్టూ ఉన్న అగట్టను చేరారు. ఆ సరికి అక్కడికి కొందరు సైనికులు వచ్చి గుమిగూడారు. చంద్రవర్మ వారిని చూస్తూనే ఆశ్చర్యానందాలతో ఉక్కిరిబిక్కిరైపోయాడు. అందుకు కారణము సైనికులకు ముందుగా సేనానాయకుడి దుస్తుల్లో సుబాహుడు అతడి కంటపడటం. సుబాహుడు కూడా తమ యువరాజైన చంద్రవర్మని త్రుటిలో గుర్తించగలిగాడు. ఆ వెంటనే అతడు చంద్రవర్మకు హెచ్చరికగా చెయ్యి ఊపాడు. దాని భావము తాము ఒకరినొకరు గుర్తించినట్లు ఇతరులకు తెలియనివ్వకూడదని. చంద్రవర్మ ఆ సూచనను గ్రహించి చకచక ముందుకు నడిచి సుబాహుణ్ణి సమీపిస్తూ సగౌరవంగా అతడికి నమస్కరించి, మీరు శివపుర సేనానాయకులా? నేను రాజప్రతినిధి వీరమల్లు గారిని కలుసుకోవలసి ఉంది. వారితో కొన్ని ముఖ్య విషయాలు మాట్లాడాలి అన్నాడు. అదెంత పని? ముందుగా మీకు మీ అనుచరులకు విడిది భోజన సదుపాయాలు ఏర్పాటు చేయనివ్వండి. విశ్రాంతి తీసుకున్న తర్వాత
మీరు రాజప్రతినిధిని చూడవచ్చును అంటూ సుబాహుడు తన వెంట ఉన్న సైనికులకు చంద్రవర్మ పరివారాన్ని అప్పగించాడు. సైనికులు, చంద్రవర్మ అనుచరులు కోటలోకి వెళ్ళిపోగానే సుబాహుడు ఎంతో భక్తిగా చంద్రవర్మకు నమస్కరించి, మహారాజా, నేను చాలా అదృష్టవంతుణ్ణి. ఈ జన్మలో తిరిగి మీ దర్శన భాగ్యం లభిస్తుందని అనుకోలేదు. ఇంటికి వెళ్ళి అన్ని సంగతులు మాట్లాడుకుందాం రండి అంటూ కోటలోకి దారి తీశాడు. చంద్రవర్మ సుబాహుడి ఇంటికి వెళ్ళిన కొద్దిసేపటికల్లా అతన్ని గురించి సర్వం తెలుసుకున్నాడు. ఆనాడు సర్పకేతుడు సైనికుల బారి పడకుండా తప్పించుకునేందుకు చంద్రవర్మతో పాటు నదిలోకి దూకిన తర్వాత సుబాహుడు ఒకానొక కొండలోయలో ఒడ్డుకు చేరి కొన్నాళ్ల తర్వాత ధీరమల్లుణ్ణి ఆ కొండల్లోనే కలుసుకున్నాడు. సర్పకేతుడితో జరిగిన ఆఖరి పోరాటంలో ధీరమల్లుడు పూర్తిగా ఓడిపోయి మిగిలిన కొద్దిమంది అనుచరులతో కొండల్లో, అడవుల్లో తలదాచుకోవలసి వచ్చింది. కొన్నాళ్లకి అందరూ కలిసి రుద్రపురం రాజైన శివసింహుడి కొలువులో చేరి ఆయన పంపగా శివపురానికి వచ్చారు. శివసింహుడి కొలువులో చేరినప్పుడే ధీరమల్లుడు తన పేరు వీరమల్లుడని చెప్పుకున్నాడు. ప్రమాదవశాన తన ఉనికి సర్పకేతుడికి తెలియకుండా ఉండగలందులకే అతడు ఈ పని చేశాడు. చంద్రవర్మ కూడా సుబాహుడితో పాటు తను నదిలో దిగిన తర్వాత జరిగిన సంఘటనలన్నింటినీ అతడికి వివరంగా చెప్పాడు. అంతా చెప్పిన తర్వాత చంద్రవర్మ తను ప్రస్తుతం బయలుదేరిన పనిని గురించి చెబుతూ కంచుకోట పేరు తేగానే సుబాహుడు నివ్వెరపోయాడు. మహారాజా, మనకు కష్టకాలం పోయి అదృష్టకాలం సమీపిస్తున్నది. అసలు సంగతి సేనాని ధీరమల్లుడు పట్టణంలో లేడు. ఈ సంగతి మరెవరికీ తెలియకుండా రహస్యంగా ఉంచాము. సర్పకేతుడు సైన్యాన్ని వెంటబెట్టుకొని కంచుకోట ప్రాంతానికి వెళుతున్నట్లు మాకు తెలిసింది. అతడి బలాబలాలేమిటో తెలుసుకొని సాధ్యమైతే అతన్ని మార్గమధ్యమంలోనే నాశనం చేసేందుకు సేనాని ధీరమల్లుడు రహస్యంగా కొంత సైన్యాన్ని వెంటబెట్టుకొని 2 రోజుల క్రితము నగరాన్నించి బయలుదేరిపోయాడు అన్నాడు సుబాహుడు. సర్పకేతుడి పేరు వింటూనే చంద్రవర్మ ఉద్రేకంతో ఊగిపోయాడు. అది గ్రహించిన సుబాహుడు, మహారాజా, ఈనాడు సర్పకేతుడు మన వీరపురానికే కాక మొత్తం మాహిష్మతి రాజ్యానికే చక్రవర్తి. యశోవర్ధన చక్రవర్తి మరణించాడు. ఆయన పెద్ద కుమారుడు తపోవర్ధనుడు విరాగి అయి అడవులు పట్టిపోయాడు. తను సహాయం చేస్తానని నమ్మించి గుణవర్ధనుడితో తన అవసరం తీరిపోగానే సర్పకేతుడు అతన్ని చంపి మాహిష్మతి రాజ్యానికి పట్టాభిషేకం చేసుకున్నాడు అన్నాడు. ఇంత రాజ్యం ఉండి ఆ దుష్టుడికి ఇంకా ధనదాహం తీరలేదన్నమాట. కంచుకోటలో ఉన్న సంపదల కోసం బయలుదేరాడు అన్నాడు చంద్రవర్మ కటువుగా. సర్పకేతుడి ఈ జైత్రయాత్రకు ఒక్క ధనదాహమే కాక రాజ్యకాంక్ష కూడా కారణమై ఉంటుంది. ఏది ఏమైనా వాడు హఠాత్తుగా ఈ శివపురం మీద దాడి చేయకపోవటం అదృష్టం అనుకోవాలి. చార్ల ద్వారా మాకే ముందుగా వాడే మార్గాన పోతున్నది తెలిసింది అన్నాడు సుబాహుడు. సుబాహుడు ఇలా మాట్లాడుతున్నంతలో దూత ఒకడు వచ్చి అతడి చేతికి ఒక పత్రం ఇచ్చాడు. సుబాహుడు దాన్ని విప్పి చదువుతూనే వెలవెలాబోయి పూర్తిగా చదివిన తర్వాత పత్రాన్ని చంద్రవర్మ చేతికి అందించాడు. చంద్రవర్మ ఆ పత్రాన్ని చదివాడు. అది సేనాని ధీరమల్లుడు సుబాహుడికి రాసింది. అందులో ఉన్న విషయం ఇది: ధీరమల్లుడు తన కొద్ది సైన్యంతో సర్పకేతుడి గొప్ప సైన్య సమూహాన్ని శివపురానికి ఉత్తరంగా ఉన్న ఎడారి ప్రాంతంలో కలుసుకున్నాడు. కేతుడి వెంట ఉన్న అన్ని వేల మంది సైనికులతో తను ముఖాముఖిని పోరాడటం ప్రమాదకరమని అతడు వెనుదిరగబోయేటంతటిలో సర్పకేతుడికి ఈ సంగతి కాస్త తెలిసిపోయింది. అతడు కొంత సైన్యాన్ని వెంటబెట్టుకొని ధీరమల్లుడి వెంటబడ్డాడు. ధీరమల్లుడు తన కొద్దిపాటి సైన్యంతో శివపురం కేసి పారిపోయి వస్తున్నాడు. ఆ కారణం వలన సుబాహుణ్ణి నగరంలో కొద్దిపాటి సైన్యాన్ని ఉంచి మిగిలిన సేనతో తనకు సహాయం రావాల్సిందిగా అతడు కోరాడు. ఇది అనుకోని దుర్ఘటన మహారాజా. సేనాని ధీరమల్లుడు ఈ నగర రక్షణలన్నీ చేరుకోకముందే సర్పకేతుడితో అతడికి యుద్ధం తప్పకపోతే అది మొదట ధీరమల్లుడి ఓటమికి, తర్వాత ఈ నగర నాశనానికి దారితీస్తుంది.
మనం సేనతో అతడికి రక్షణగా వెళ్ళటం మంచిది అన్నాడు సుబాహుడు. కంచుకోట జానపద నవల 8వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.